గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకः పింగాక్షో వమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగములవలే మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగములవలే క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగ దశకంఠుడు దేదీప్యమానముగ వెడలను అశోకావనము చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ.
నే పలికద సీతారామ కథ. రావణాసుడు వాళ్ళ పరివారంతో వస్తుంటే వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలని కూడా గల్లు గల్లు మన మోగుతున్నాయి. ముందరేమో దూరంగా ఉన్నప్పుడు తక్కువగా వినపడింది, దగ్గరికి వచ్చే కొద్దీ దాని ధ్వని పెరిగే కొద్దీ హనుమంతుల వారికి ఆతృత పెరుగుతోంది, అమ్మవారికి భయం పెరుగుతోంది. ఎలా ఉన్నదంటే అక్కడ పరిస్థితి, మందగమనలా అందెల రవళులు ఒడ్డాణపు చిరుగజ్జల రవములు. మందగమనల అందెల రవళులు ఒడ్డాణపు చిరుగజ్జల రవములు. మెల్లమెల్లగా చేరువ కాగా మారుతిగాంచను ఆశ్చర్యముగా. మెల్లమెల్లగా చేరువ కాగా మారుతిగాంచను ఆశ్చర్యముగా. నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవ్యూపగా దేవేంద్రుని వలె. నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవ్యూపగా దేవేంద్రుని వలె. దశకంఠుడు దేదీప్యమానముగా, దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోకావనము వేగముగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. సాదా జీరాడెడు ఉత్తరీయమునుగని విలాసముగ కైదండగాగొని. ఆ నడకలోనే అతని అహంకారం కనబడుతుంది. అంటే ధనగర్వం, కీర్తి గర్వం, అహంకారం అన్నిటినీ కలిసినటువంటి వాడిలాగా వస్తుంటే హనుమంతుల వారు చూస్తున్నారు, ఓహో సామాన్యుడు కాదు కదా, ఈయన అహంకారం కూడా ఈయన నడకలోనే కనబడుతోంది కదా అని హనుమంతుల వారు ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే రావణాసుడు జీరాడెడు ఉత్తరీయమునుగని విలాసముగా కైదండగాగొని. ఏ తెల్చెడు మహాబలశాలిని తపోధనుని విశ్రవశు కుమారుని. ఏ తెల్చెడు మహాబలశాలిని తపోధనుని విశ్రవశు కుమారుని. మధువు గ్రోలి మత్తిల్లినవాని రక్తారుణ విశాల నేత్రుని. మధువు గ్రోలి మత్తిల్లినవాని రక్తారుణ విశాల నేత్రుని. అంతటి యశో విశాలుని కనుగొని, అంతటి యశో విశాలుని కనుగొని. మారుతి దళచే దశకంఠుడేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. సాదా పద పద పప గగరిగా. రావణుని జోడ వేడుక కలిగి
క్రింది కొమ్మలకు మారుతి జరిగెను రావణుని చూడ వేడుక కలిగి క్రింది కొమ్మలకు మారుతి జరిగెను లంకేశుని మహాతేజము గని మారుతి చూడ విభ్రాంతి జల్వెను లంకేశుని మహాతేజము గని మారుతి చూడ విభ్రాంతి జల్వెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను సుడిగాలి పడిన కదలి తరువలె సుడిగాలి పడిన కదలి తరువలె కటిక నేలపై జానకి చూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సారా ఎప్పుడైతే రావణాసుడు సమీపించాడో తల్లి గజగజ వణిగిపోయింది. ఎలా ఉన్నదంటే సర్పాలు పట్టేవాడి చేతికి పాము చిక్కితే ఎలా గిజగిజలాడుతుందో అలాగే అగ్నిలో చిక్కుకున్నటువంటి సర్పం అటు ఇటు పరుగులు తీసి బయటికి ఎలా పడాలని తప్పిస్తూ ఉంటుందో ఈ రావణాసుడు యొక్క వలయం నుంచి ఎలాగ బయటపడాలి, వీడు మాట్లాడే మాటలు వినలేను కదా, ఇంత కఠినాత్ముడు కదా, క్రూరాత్ముడు కదా, ఈవేళ మళ్ళీ ఎటువంటి మాటలు వినాల్సి వస్తుందో కదా అని తల్లి భయంతో వణిగిపోతూ హే రామా అని అనుకుని ఒక్కసారి నేల మీద పడిపోయింది. తర్వాత రెండు కాళ్ళ మధ్యన తన కడుపును దాచుకుంది, ఒళ్ళంతా కూడా ముడుచుకుంది, కొంగును తీసుకుని కప్పుకుంది, మెల్లిగా వెనక్కి జరిగిపోతుంది, చెట్టు చాటుకు వెళ్ళిపోతుంది. తల్లి ఎంత ఆవేదన చెందుతుందో హనుమంతుల వారు గమనిస్తున్నారు. దుఃఖిస్తున్నాడు, కాకపోతే సమయం కాదు కాబట్టి ఆయన కోపాన్ని నిగ్రహించుకుని అలా ఎదురు చూస్తున్నాడు. తల్లి పరిస్థితి ఎలా ఉన్నదంటే దిశలు దయించే అగ్ని అయ్యిదోచే చేజిక్కిన నాగ కన్యయ్యిదోచే దిశలు దహించే అగ్ని అయ్యిదోచే చేజిక్కిన నాగ కన్యయ్యిదోచే నలువంకల రక్షణ కైజూచే మనమున రాముని నమ్రత గొలిచే నలువంకల రక్షణ కైజూచే మనమున రాముని నమ్రత గొలిచే తొడలు చేర్చుకొని కడుపును దాచే కరములు ముడిచి చనుగవగాంచే తొడలు చేర్చుకొని కడుపును దాచే కరములు ముడిచి చనుగవగాంచే సుడిగాలి బడిన కదలి తరువలె సుడిగాలి బడిన కదలి తరువలె కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా తల్లి భయంతో వణిగిపోతూ నేల మీద రాలిపోయింది. వెనక్కి జరిగి తన్ను తాను రక్షించుకుంటోంది. వినలేని మాటలు వినాల్సి వస్తుందని భయంతో వణిగిపోతోంది. రావణాసుడు ఒక అహంకారం పెరిగిపోయింది. 10 నెలల నుంచి ఎన్నెన్ని మాటలు అంటున్నా తల్లి భరించింది. మాట్లాడేది సీతమ్మతో అని స్పృహ కోల్పోయాడు. మహాపతివ్రతతో మాట్లాడుతున్నాను స్పృహ కోల్పోయాడు.
విచ్చలవిడిగా మాట్లాడాడు, దుర్భాషలాడాడు, దౌర్జన్యం చేశాడు. ఇంకా నిష్కారణంగా పరమాత్ముడైన రాముని కూడా దూషించాడు. తన భయంకరమైనటువంటి పాపాన్ని తాను పొందటమే కాకుండా తన ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. ఆ పాపం అందరినీ దహించేసింది. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఓ సీతా ఓ పద్మనేత్ర, నా చంత నీకు ఎలా చింత. ఓ సీతా ఓ పద్మనేత్ర, నా చంత నీకు ఎలా చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాసం యద. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాసం యద. నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి. నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి. అని రావణుడు కామాంధుడై నిలిచే, అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సిగ్గెందుకు ఓ మోహనాగి, చేసి కొందు నిను నా అర్థాన్ని. సిగ్గెందుకు ఓ మోహనాగి, చేసి కొందు నిను నా అర్థాన్ని. భయమెందుకు ఎందెవ్వరు లేరు, దాచుకొనకు నీ అందాల తీరు. భయమెందుకు ఎందెవ్వరు లేరు, దాచుకొనకు నీ అందాల తీరు. పరకాంతల హరించిన మిల్చుట పరమధర్మము మా కులమంతట. పరకాంతల హరించిన మిల్చుట పరమధర్మము మా కులమంతట. అని రావణుడు కామాంధుడై నిలిచే, అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మాసిన పీత వసనము దాల్చుట, నేలబరుట ఉపవాసముట. మాసిన పీత వసనము దాల్చుట, నేలబరుట ఉపవాసముట. దీనముగా లోలోనకుందుట, సుముఖముగా మాటాడకుండుట. దీనముగా లోలోనకుందుట, సుముఖముగా మాటాడకుండుట. అందము కాదు ఆనందము కాదు, మళ్ళిన వయసు మళ్ళీ రాదు. అందము కాదు ఆనందము కాదు, మళ్ళిన వయసు మళ్ళీ రాదు. అని రావణుడు కామాంధుడై నిలిచే, అని రావణుడు కామాంధుడై నిలిచే. నోటికి వచ్చినదల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. దివ్య సుందరి లేరు నీకు సరి,
దివ్య సుందరి లేరు నీకు సరి ఉల్లోకములా నీకు నీవే సరి సృష్టికర్త తన చతురతనంతను పొందుపరచి సృజించెను నిన్ను సృష్టికర్త తన చతురతనంతను పొందుపరచి సృజించెను నిన్ను అదను దాటిన ముదుసలులైన నిదురబోరు నీ సొగసులు కాంచిన అదను దాటిన ముదుసలులైన నిదురబోరు నీ సొగసులు కాంచిన అని రావణుడు కామాంధుడై నిలిచే అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ బంగారు పాత్రల మధుర రసాలు మణిమయ రత్న సువర్ణ భూషలు బంగారు పాత్రల మధుర రసాలు మణిమయ రత్న సువర్ణ భూషలు చిత్ర విచిత్రము దివ్యాంబరములు కాలాగరు సుగంధ ధూపములు చిత్ర విచిత్రము దివ్యాంబరములు కాలాగరు సుగంధ ధూపములు నృత్య గీతములు మృదు తల్పములు నను గూడి పొందు స్వర్గ సుఖములు నృత్య గీతములు మృదు తల్పములు నను గూడి పొందు స్వర్గ సుఖములు అని రావణుడు కామాంధుడై నిలిచే అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన జల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ 10 నెలల నుంచి ఊరికే మాట్లాడిందే మాట్లాడుతున్నాడు తల్లి విసిగెత్తిపోయింది వినట్లేదు వదిలిపెట్టేసింది వీడి కర్మకు వీడే పోతాడని అనుకున్నది రాముడి గురించి ఎదురు చూస్తోంది రామ 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 ఎన్నెన్ని మాటలన్నా వదిలేసింది వినట్లేదు తల్లి రామ 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 అని అనుకుంటూనే ఉన్నది మొట్టమొదటిసారి వింటున్నాడేమో హనుమంతుల వారు ఆయనకి ఆవేశం వచ్చింది ఊగిపోతున్నాడు రావణాసుడు ఏమంటున్నాడంటే ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏలా చింత నా దగ్గరుంటే నీకు ఏమీ భయము బాధ ఏది ఉండదు నన్ను కోరుకుంటే నిన్ను లోకంలో ఎవరు ఏమనలేరు అంతేకాకుండా నీ మూర్ఖత్వం కాకపోతే ఎవనో ఒక్కసారి తరిగిపోతే జీవితంలో అనుభవించాలన్నా మళ్ళీ అనుభవించలేవు మాసిపోయిన బట్టల్లో ఉంటావు సుముఖంగా మాట్లాడవు తిండి తిప్పలు లేవు నిన్ను నువ్వు చూసుకున్నావు ఎలా ఎండబెట్టుకుంటున్నావో తెలుసా ఎండకి ఎండిపోయావు వానకి తడిసిపోయావు చలికి వణికి నిద్ర ఆహారాలు లేక ఒడిలిపోయినట్టున్నావు వయసు ఒక్కసారి సడలిపోయిందా మళ్ళీ రానే రాదు అనుభవించాలన్నా అనుభవించలేవు రకరకాలుగా పొగిడాడు తిట్టాడు అవమానించాడు దూషించాడు తల్లి పట్టించుకోలేదు ఇంకా అహంకారం పెరిగిపోయింది రాముడి మీద కూడా ద్వేషం పెరిగింది ఇంకా శ్రీరామచంద్రుడు నిష్కారణంగా దూషించడం మొదలుపెట్టాడు రాముడు నీకు సరిగాని వాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు గతి చెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను గతి చెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను మరచి పొమ్మువా కొరగాని రాముని వలచిరామునను యశోవిశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదల్ల పలికే ఉన్నాడో ఊడాడో తెలియనటువంటి రాముడు గురించి నువ్వు ఎదురు చూస్తున్నావే నాకు నవ్వు వస్తోంది నీ మూర్ఖత్వాన్ని చూసి అంతేకాకుండా నీకు సరైనటువంటి వాడు కాదు నేనే నీకు సరైనటువంటి వాడిని
అని తన గురించి గొప్పగా చెప్పుకుంటూ రాముణ్ణి తక్కువగా చేసి మాట్లాడటం తల్లి భరించలేకపోయింది. ఇంకా ఏమంటున్నాడో రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.